దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 13వ వాక్యం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో అపోస్తలుడు అని పిలువబడే యోహాను గారు సంఘమును గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తుంటున్నాడు. సంఘములో, కుటుంబంలో 3 రకాలు కలిగినటువంటి వారు ఉంటారండి. పెద్దలు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు. కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని మనము కుటుంబ పరంగాను సంఘపరంగాను మనము దీన్ని అనువదించుకోవాలండి. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తల్లిదండ్రులు అంటే అనుభవం కలిగిన వారండి. చాలా సంవత్సరాలు అనుభవం కలిగిన వాళ్ళు. అంటే మన వాక్యపరంగా ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నటువంటి వారు, యేసు ప్రభువు వారితో జీవితాన్ని కొన్ని సంవత్సరాలుగా అనుభవించినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువు వారితో వారి యొక్క జీవన యాత్ర కొనసాగించేవారు. రెండవ వారు యవనస్తులండి. యవనస్తులు అంటే ఎవరంటే, యవన ప్రాయంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వారికి వచ్చే యవన ప్రాయంలో వచ్చే సోదరులు, ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళు దేవుని యొక్క సహాయముతో మంచి ప్రవర్తన కలిగి జీవించే వారిని గూర్చి తెలియజేస్తుంటున్నాడు. మూడవదిగా చిన్నపిల్లలండి. చిన్నపిల్లలు అంటే అప్పుడే వాళ్ళు దేవుని తెలుసుకొని, అప్పుడే వాళ్ళు ప్రారంభపు దశలో దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ దానికి కావలసినటువంటి పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము కలిగినటువంటి వారిని చిన్నపిల్లలుగా ఇక్కడ భక్తుడు పోలుస్తుంటున్నాడు. సంఘంలో వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు అనుభవజ్ఞులైనా సరే, దుష్టుని జయించినటువంటి యవన బలము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారైనా సరే, అప్పుడప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నటువంటి చిన్న పిల్లలు పోలినటువంటి వారైనా సరే, ఎలా జీవించాలనో, ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనో ఆయన తెలియజేస్తున్న సందేశం గమనించినట్లయితే, 6వ వచనంలో గమనించినట్లయితే, ఈ యొక్క 3 రకాలైనటువంటి ప్రజల కొరకై దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివలన
తెలుసుకొనుచున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మినటువంటి, ఆయన చేత రక్షణ పొందినటువంటి అనుభవం కలిగినటువంటి, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించినటువంటి మనమందరము కూడా ఆయన సంఘముగా, ఆయన కుటుంబముగా, ఆయన బిడ్డలముగా, క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరం కూడా తెలుసుకోవడం ఒకటే సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో ఈ లోకంలో ఎలా జీవించాడో అలాంటి జీవితము మనము కూడా కలిగి ఉండాలనేదే ప్రధానము అంశం అండి. ఇక్కడ మన యొక్క సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఒక క్రైస్తవునిగా ఎలా జయించాలి లోకంలో ఉన్నటువంటి పాపాన్ని. అందుకే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 15వ వచనం 16వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి ఈ వాక్యంలో గమనించినట్లయితే, క్రీస్తులో తిరిగి జన్మించినటువంటి మనమందరం కూడా అనుభవం కలిగిన వారు కావచ్చు, యవనస్తులుగా ఈ యొక్క లోక సంబంధమైన వాటితో, అపవాదితో పోరాడుతూ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క మార్గంలో నడవాలని తీర్మానం తీసుకున్నవారు. ఈ 3 రకాలైనటువంటి వాళ్ళు గ్రహించవలసినది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవన్నీ కూడా పాపమును లోనికి మనల్ని నడిపించేటువంటి ఆ యొక్క పరిస్థితులు కనుక వాటివి మన దేవుడు మనకు దేవుని ద్వారా కలగలేవండి. అవి లోకంలో దేవునికి దూరం చేసేటువంటి పాపపు పరిస్థితులు అవి సాతాను కల్పించాడు. మనల్ని తిరిగి పాపంలోకి నెట్టివేయాలని, తిరిగి పాపంలో నరకంలోనికి మనం తీసుకువెళ్ళాలని అపవాదైన సాతాను పుట్టించినవే అవి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. అనగా ఈ శరీరం కొరకు మనం ఎప్పుడు ప్రయాసపడకూడదండి. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఎలా సుఖించాలి అనేది తండ్రులుగా, యవనస్తులుగా, చిన్నపిల్లలుగా దేవుని యొక్క విశ్వాస గృహంలో చేర్చబడిన మనలో ఇవి రాకూడదు. నేత్రాశ, కళ్ళకు కనబడించినటువంటి ఆకర్షణీయమైనటువంటి ఈ లోకంలో మనల్ని దేవుని ప్రేమకు దూరం చేసేటువంటి వాటిని ఏదానికి కూడా మనము ఆకర్షణీతులు కాకూడదు. ప్రతి టెంప్టేషన్, ప్రతి ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొందుకున్నట్టుగా అనుదినము సహవాసంలో మనం బలపడుతూ ఉండాలి ప్రార్థన యందు. 3వదిగా జీవపు డంబము. ఇది గర్వానికి, అహంకారానికి సాదృశ్యాన్ని చూపిస్తూ ఉంది. వాళ్ళకంటే గొప్పగా మాట్లాడతాను, వాళ్ళకంటే గొప్పగా పాటలు పాడతాను, నేనే గ్రేట్ అని గర్వించకూడదు. మనసు నందు అహంకారం రాకూడదండి. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి ఆయన స్వరూపంలోకి మార్చబడిన మనమందరము కూడా ఆయన ప్రేమను కనపరిచేవారముగా ఈ లోకంలో ఉండాలండి. మనలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబంలో ఒకవేళ మన ఇంట్లో ఉన్నట్లయితే క్రీస్తు మనలో లేడనేది మనం గ్రహించుకోవాలి.
ఒక నటించే వారిగా, ఒక వేషధారుల వలె మనము సంఘములో, కుటుంబంలో, లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నామని గ్రహించాలండి. ఈ 3 విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి, లోకంలో పుట్టినటువంటి, దేవుని ద్వారా ద్వేషించబడినటువంటి, ఈ దేవునికి దూరం చేసేటువంటి ఈ 3 విషయాలలో మనము దూరంగా జీవించినట్లయితే, వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము దేవుని కృప పొందుకున్న వారముగా అవుతాం. చాలామంది అనుకుంటారు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తుంటున్నాను, నాకు బైబిల్ అంతా తెలుసు అని. అలాంటి తల్లిదండ్రులు ఉంటున్నారు ఇలా కాలంలో, పెద్దలు ఉంటున్నారు, అనుభవం కలిగిన వాళ్ళు. యవనస్తులు, నేను ఎన్నో సినిమాలు చూడకుండా మానుకున్నాను, చెడు వ్యసనాలు మానుకున్నాను, అక్రమ సంబంధాలు మానుకున్నాను, పెద్దలకు విధేయత చూపిస్తూ జీవిస్తుంటున్నాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి యవనస్తులు ఉంటున్నారు. అప్పుడప్పుడే దేవుని ఎరిగినటువంటి వారు, ఇంకా మాకేం భయం లేదులే, మేము యేసుక్రీస్తు మా పాపంలోని క్షమించి ఉన్నాడు, ఇంకా మేము దేవుళ్ళు ఎదుగుతాము, ఇంకా మేము స్థిరపడతామని చెప్పి ఆయా కళలు కలయవటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే అలా తీర్మానం తీసుకున్నటువంటి మన జీవితాలలో లోకంలో పుట్టినటువంటి లోక సంబంధమైన వాటిని విసర్జించినటువంటి అనుభవంలో అలాంటి తీర్మానం మనం తీసుకుని ఉన్నామా? అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా తెలియజేస్తుంటున్నాడు, తండ్రులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అనుదినము మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించారు ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా జీవితాలలో ఒకసారి మన విశ్వాసము ఏ స్థితిలో ఉందో, మన విశ్వాసము అనేది ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయిండొచ్చు. రక్షణ పొందిన తర్వాత నీ యొక్క ఉజ్జీవముతో లోకం సంబంధమైన వాటి మీద నువ్వు పోరాడుతూ జయిస్తూ ఉండొచ్చు. ఇప్పుడే పాపక్షమాపణ పొందుకొని ఉండొచ్చు. అయితే ఎలాంటి తీర్మానం తీసుకున్నాం? 17వ వాక్యంలో సెలవిస్తుంది, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తం ధరించి వాడు నిరంతరం నిలుస్తాడండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేది అది కొద్ది కాలం వరకే, అవి గతించిపోతాయి. అయితే దేవుని చిత్త ప్రకారంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని చిత్తానికి లోబడి లోకంలో ఉన్న వాటన్నిటికి కూడా మనము దూరంగా జీవించినట్లయితే, లోక సంబంధమైన వాటి యొక్క ఆశలు మన హృదయంలో నుంచి తీసివేసుకున్నట్లయితే మనకి ఏములాగా ఉంటాయంటే, అలాంటి విశ్వాస జీవితం నిరంతరం నిలుస్తుంది. ఎవ్వరూ కదల్చలేరు. బండ మీద కట్టినటువంటి ఇల్లు పొలిగా విశ్వాస జీవితం ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరీక్షించుకొని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట యొక్క వాక్యం తెలియపరిచిన రీతిగా మనం ఏ స్థాయిలో ఉన్నామో, తండ్రుల స్థాయిలో ఉన్నామా, యవనస్తుల స్థాయిలో ఉన్నామా, చిన్నపిల్లల స్థాయిలో ఉంటున్నామా? అయితే మన స్థాయి ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొందుకొని దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవించుటకు మనము ప్రయాసపడదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.